అయ్యా ఆ, ఇదిరా వీరముత్తు గారి ఇల్లు. అట్నా అప్పా ఆ, వాడు ఆఫ్టర్ డ్రైవర్. మనం ఆపమన్న చోట వాడు ఆపాలి కానీ వాడు ఆపిన చోట మనం దిగడం ఏంటి? సోషల్ యాటిట్యూడ్. పోన్లేరా ఏదోటి. ఇప్పటికే లేట్ అయిపోనది. మమ్మీ బిడ్డ మాటకే ఎదురు చెప్తారా? పంటలదా వేయాల్సిందే. ఇప్పుడు వద్దులేరా. ఏం మాట్లాడుతున్నారు? అరుగుతారు ఫోన్. కారు రౌండ్ అయ్యి బాబు ఆపమన్నప్పుడు ఆపు. ఐ లవ్ యూ డాడీ. రే ఆపరా. అప్పా ఇదే వీరముత్తి ఇల్లు. మొదటిసారి చూసినా బాగా గుర్తుపట్టినవురా. అన్ని నీ పోలికలుదా మమ్మీ. కాఫీ చాలా బాగుంది బావగారు. ఆ, అబ్బాయిది నైజీరియాలో నర్సరీ బిజినెస్ అన్నే. పంటలేస్తారా? ఇప్పుడు ఆ పంటల టాపిక్ ఎందుకులేండి. ఆ, పిల్లని చూపించండి. ముందు పారు. పొన్నొచ్చిన చూడరా. పొన్ను తంజావూరు బొమ్మ మాదిరిగా ఉంది. ఏం మాట్లాడుతున్నారో రూతర్ ఫోన్. ఆ, నీ ఫీలింగ్స్ కాదు, నా ఫీలింగ్స్ ఇంపార్టెంట్. ఈ బొమ్మతో 2 minutes ప్రైవేట్ గా పేసును వితౌట్ యువర్ పర్మిషన్. ఈ రోజులో ఇది కామన్ కదా బావగారు. వాళ్ళిద్దరిని ఇక్కడ వదిలి మనం బయటకు వెళ్దాం. హలో. ఊరంతా ఈ పోస్టర్ల గొడవ ఏంటి? మీరు ఎవరిని లవ్ చేశారా? పర్లేదు సొల్లండి. యూ కెన్ ట్రస్ట్ మీ. నన్ను ఒక ఫ్రెండ్ అనుకుని చెప్పరా ప్లీజ్. అవును, నేను ఒకని డీప్గా లవ్ చేస్తున్నా. నీతో పెళ్ళైనా మనసులో వాడే ఉంటాడు. ఏ దాండా లవ్. నో దట్స్ లవ్. దట్స్ ట్రూ లవ్. హ్యాట్స్ ఆఫ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒకసారి ఎంతో మాట్లాడొచ్చా ప్లీజ్? ఓకే. డయల్ பண்ணுங்க. హలో. హలో ఎవరు? హలో బ్రో, ఒక నిమిషమా. ఇందాక మీరు చెప్పిన మాటలు మళ్ళీ ఒకసారి చెప్తారా ప్లీజ్? నీతో పెళ్ళైనా మనసులో వాడే ఉంటాడు. కార్తిక, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నా లైఫ్లో రివెంజ్ ఎక్కడ మిస్ అయిపోయిందో అనుకున్నాను, కానీ నీ వల్లదా నాకు ఆ ఛాన్స్ వచ్చింది. రివెంజ్ ఏంటి? నేను ఒక అమ్మాయిని డీప్గా లవ్ చేశాను బ్రో. కరెక్ట్ పెళ్లి చేసుకునే టైంకి ఆ అమ్మాయి లవర్ లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. నేను అప్పవే ఫిక్స్ అయ్యాను, నా లవర్ని ఇంకొకడు పెళ్లి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వేరే వాడి లవర్ని నేను పెళ్లి చేసుకోవాలి. లేదే, నీకేమైనా పిచ్చా? ఎవరి మీద ఉన్న రివెంజ్ నమ్మే తీర్చుకోవడం ఏంటి? ఏదో దోమ కుట్టిందని అన్ని దోమల్ని ఆలోట్ పెట్టి చంపట్లా, ఇది అంతే. డే కో బ్రదర్, వారం రోజుల్లో ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటా. నీ ప్రేమని కాపాడుకుంటానికి ఏం చేసుకుంటావో చెయ్యి. లవ్ ఫెయిలియర్లో నేను పడిన బాధ వ్యధ నువ్వు కూడా పడాలి. రే రే రే, నీ క్యారెక్టర్ ఏంటో తెలియాలంటే నీ ఫ్రెండ్ గురించి తెలియాలి, కానీ నీ కెపాసిటీ తెలియాలంటే నీ ఎనిమి ఎవరో తెలియాలి. ఇది మా తమిళ సినిమా తని ఎవరో నుంచి కాపీ కొట్టి మీ తెలుగులో పెట్టుకున్నారు. ఐ హార్టెడ్. నా ఎనిమి నీదా, ఫిక్స్ అయిపో. రే, అబ్బా, నాకు అమ్మాయి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఎంగేజ్మెంట్ ఏమొద్దు, డైరెక్ట్ పెళ్ళే. ఎంగేజ్మెంట్ లేకుండా పెళ్ళేందిరా? బావగారు డైరెక్ట్ పెళ్ళే పెట్టుకుందాం. ఐ లవ్ యూ డాడీ. వారం రోజుల్లో పెళ్ళేంట్రా? అది కూడా ఎవడో మెంటల్ గడుతూ. నువ్వు ఓకే అంటే చెప్పు, తీసుకొచ్చేద్దాం. నువ్వు ఊరుకోవా స్వామి, ప్రేమించిన పిల్లలు లేపుకొచ్చేది ఏంది? ఆయన కేసులకు నువ్వు అంటే ఇష్టమే కదా స్వామి, మరేంది ప్రాబ్లమా? భయ్యా, నువ్వు ఊర్లో లేవా? వారం అయింది, అత్తగారింటికి పోయి నిన్నే దిగినా. నేను ప్రేమించింది వీరముత్తు కూతురిని. ముత్తు కూతున్నా? మరి కేసుల డీటెయిల్స్ అడిగినావు? ఓ, మిస్అండర్స్టాండింగా. అయినా ఈ అరవలతో మనకి ఎందుకులే స్వామి, చక్కగా తెలుగు పిల్లని చూసి పెళ్లి చేసుకోక. ఏం తమిళ పిల్లకి ఏం తక్కువ? తెలుగు వాళ్ళు ఉన్నదంటే తమిళ లేదంటే అరవళ్ళు అందావా? మనం తెలుగు తెలుగు
నువ్వు తెలుగేనా? అట్టంటవేంది? నేను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ ఫ్యాన్ అయితేని ఆ రోజుల్లో వేన స్టెప్ ఎత్తుంటే ఆపండి. నాకు ఎలాగైనా అమ్మాయి కావాలరా. అమ్మాయి నేను కలవాలంటే ముందు ఈ ఊరు కలవాలి. అది జరగాలంటే అసలు ఈ గొడవ ఏంటి తెలియాలి. మా మాస్టర్ గారికి తెలుసు సార్, ఊరు గురించి గొడవల గురించి కథలు కథలుగా చెప్పేవారు. మీకు కావాలంటే అడ్రస్ ఆ అన్నకు తెలుసు. ఇగో పెద్దాయనా, ఓ పెద్దాయనా, మన ఊరు కథ తెలుసుకునేదానికి కాలేజీ కుర్రాళ్ళు వచ్చినారులే. చాలా సంతోషం అప్ప. ఒకప్పుడు మేమంతా అన్నదమ్ముల్లా కలిసి ఉండేవాళ్ళం. ఒకళ్ళింటికి ఒకళ్ళు వచ్చి పోతా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు కొట్టుకు సత్తా ఉండం. అసలు ఈ ఊరు ఎందుకు విడిపోయింది తాత? అది 1953 మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు రాష్ట్రం విడిపోతున్న సమయం. ఇన్ను మూలముగా తిరుపురం గ్రామ ప్రజలకు తెలియజేయనిదేమనగా, మద్రాసు రాష్ట్రం నుండి తెలుగునాడు విడిపోతున్న కారణంగా రాష్ట్ర సరిహద్దు రేఖలను గుర్తించడమైనది. ఆ ప్రకారం ఇక్కడ సరిహద్దు తిరుపురం ఊరు మధ్య నుంచి వెళ్తోంది. మీరంతా దీనికి ఆమోదం తెలుపుతూ సంతకాలు చేస్తే ఊరిని 2 రాష్ట్రాలుగా విడగొట్టమని కేంద్ర ప్రభుత్వపు ఉత్తర్వు. యో యాడికొచ్చి ఏం మాట్లాడుతున్నావా? ఈ విషయం గనక మా జమీందారులకు తెలిస్తే ఏమవుద్దో తెలుసునా? అసలే ఊరు జమీందారులు ఎవరో తెలుసా? భూపతి పాండ్యం వీరముత్తుకి! భూపతి పాండ్యం వీరముత్తుకి! అన్నదమ్ముల్లా కలిసున్న మమ్మల్ని ఎడగొట్టడానికి నువ్వెవరో? అయ్యా, ఇది కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు. ఇక్కడ మేమే ప్రభుత్వం, మాదే రాజ్యం. ఇప్పుడే కాదు, ఎప్పుడు కలిసే ఉంటాం, కలిసే పోతాం. కాదు సరిహద్దు గీస్తానంటావా? నీ సమాధికి హద్దులు నేను గీస్తా. మా మధ్య హద్దులనే మాటకు తావే లేదు. అప్పుడు పోడే కలిసే ఉంటే కలిసి సుఖం, కలిసి ఉంటే కలిసి సుఖం, కలిసి ఉంటే కలిసి సుఖం. అలా కలకాలం కలిసి ఉంటాం అనుకున్నాం. కానీ మరుసటి రోజే సంతకాలు చేసి వేరుపడినాం. ఏంటి కలిసి ఉంటే కలసుకు అని చెప్పి క్లాప్స్ కొట్టారా? నెక్స్ట్ డేనే సంతకాలు పెట్టి వేరు పడ్డారా? ఆ మధ్యలో ఏం జరిగింది తాత? ఏమైందిరా? పాపం సలేస్తుంది మరో వణుకుతాండు. భయ ఆ దుప్పడు ఎందుకో? చలి కాదురా కర్రీస్వామి, తాతకి ఫిట్స్ వచ్చినాయి. హలో హలో ఎన్నాడా? హలో, నేను పరం. పరమా ఎవడు? నంబర్ సేవ్ చేసుకోలేదా బ్రో? నీ గర్ల్ ఫ్రెండ్ కాబోయే మొగుణ్ణి. ఫోన్ పెట్టు. ఇదో రూమ్. పెద్దాయనకి మెలకు వచ్చింది. రే రండ్రా. లేచిందంట పాండే. తాత ఆ రోజు అంటూ ఆపేసావు. ఆ రోజు ఏమైంది తాత? ఆ రోజు కూడా ఇలాగే ఫిట్స్ వచ్చి పడిపోయానయ్యా. తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఈయనక ఫస్ట్ టైం ఫిట్స్ వచ్చినప్పుడు పోవాల్సిందే. చెప్పదా పదా. అసలు ఈ ఊరు గొడవ ఏంటో కనుక్కోవాలరా. మీరేంటి ఇక్కడ? నాన్నకు ఫోన్ వచ్చిందిరా. హలో
నేను మీ కోడలికి కాబోయే మొగుడిని మాట్లాడుతున్నాను. రాంగ్ నంబర్. బ్లేడీ రూథర్ఫోర్డ్. హలో. నీ ముఖానికి ఎప్పుడైనా 10 మందికి భోజనం పెట్టావా? ఫోన్ మాత్రం ఫట్టని పెట్టేస్తున్నావు. ఫ్రీ అనా? నీ బాధ ఏంటయ్యా? బాధ నాదిల్లే, నీ కొడుకుది. నేను వాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా. ఇది తెలిసాక మొదట వాడు చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు సాడ్గా ఫీల్ అవుతున్నాడు. రేపు పొద్దున మ్యాడ్గా ఫీల్ అవ్వకముందే నువ్వు ఒక డాడ్లా వచ్చి ఓదార్చే. అసలు వాడు మీకు ఫోన్ చేయడం ఏంటి? మాకేం తెలుసు? నీకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ నువ్వేం వెలగబెట్టావని కంగారు పడి బయలుదేరొచ్చాం. ఒక నిమిషం. గుడ్ మార్నింగ్ బ్రో. నీ కాల్ గురించి పడుకోకుండా వెయిటింగ్. రే మెంటల్, అసలు మా నాన్నకి ఎందుకు ఫోన్ చేసావు? సింపుల్ మచ్చా, నువ్వు నాకు కాల్ కట్ చేసావు, నాకెక్కడో కాలింది, మీ డాడీకి కాలింది. మా నాన్న నెంబర్ నీకెలా తెలుసురా? మీ నాన్న పెద్ద డోనాల్డ్ ట్రంప్ మరి. పిచ్చోడ్లా మాట్లాడతావండి మచ్చా. రివెంజ్కి లాజిక్స్ ఉండవు కో బ్రదర్. అసలు ఏంట్రా నీ బాధ? నా లవర్ దూరమైనప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ బిక్కు బిక్కుమంటూ బతికాను. నోట్లు బ్యాన్ అయినప్పుడు బ్లాక్ మనీ దాచుకున్న వాళ్ళకంటే ఎక్కువే బాధపడ్డా. ఆ బాధ నువ్వు పడాలి. టైం లేదు కో బ్రదర్. శుభలేఖలు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసా. అయినా ఫైట్ చేయి కో బ్రదర్. ఇట్స్ గెటింగ్ టూ లేజీ. ఊరికే గెలవడం నాకు నచ్చదు. చూసుకుందాం. సాంబారా, దమ్ బిర్యానీయా, శంకర, రాజమౌళియా? ఏమైందిరా? రే నాన్న, మనకి ఈ ఊరొద్దు, ఈ పిల్లొద్దు, మనం వెళ్ళిపోదాంరా. అసలు మిమ్మల్ని అనాలి, సంతోషంగా ఉన్న పిల్లోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఏమన్నా అయ్యి ఉంటే? అమ్మ, ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఒక అమ్మాయికి పడ్డానా? కనీసం మాట్లాడానా? తనని చూశాక నా ఇంట్రెస్ట్ మొత్తం తన మీద షిఫ్ట్ అయిపోయిందానా? ఎప్పుడూ గొడవని తిరిగే నేను తన కోసం గొడవ పడుతున్న ఒక ఊరిని కలపాలనుకుంటున్నానమ్మా. అంటే ఆ అమ్మాయి ఎంతలా నచ్చుంటుంది? నేను హ్యాపీగా ఉండాలంటావు కదా ఇప్పుడు. నేను హ్యాపీగా ఉండాలంటే తను నా లైఫ్లో ఉండాలమ్మా. అది కాదురా, కాంతం, వాడు గొడవలు చేస్తున్నప్పుడు మానేయమంటేనే మానేయలేదు. ఇప్పుడు ప్రేమిస్తుంటే మానేయమంటే ఎలా వింటాడే? నేను చెప్పేది వాడికేం కాదు, ఊరుకో. నాన్న, ఆ అమ్మాయిని ట్రై చేసుకో. ఆ అమ్మాయిని తీసుకుని మనం హైదరాబాద్ వెళతాం. థ్యాంక్స్ నాన్న. ఇది బాగుండదు కదా? బాగుండదు. ఇదెట్టా ఉండదు? వణకం బామ్మ. ఇందా పొన్ను, కడుపులో కాయమైన పడిందా? ఇందాకే పుచ్చకాయ తిన్నాను బామ్మ. నేనింకా కడుపుదా అనుకుంటాను. కొవ్వా? ఎంతో మంది పోయి పొడుస్తున్నారు, ఇది మాత్రం పోదు. సాసి మూంజు. ఏంటి అలా అయిపోయావు? అయినా నువ్వేడడం ఏంటి? ఒక్కసారి హరిని కలవాలి. బయటికి రానియట్లేదు కదా, ఎలా? అంకుల్, అంకుల్. అరే జుమాన్జీ, అంకుల్ ఇక్కడ. ఈడే ఉండరయ్యా. మరి పలకడే. అంకుల్ వణకం. పర్లేదు, నిల్చోండి. వణకం బావగారు, నల్ల ఇరుకే. నువ్వు నల్లగానే ఉన్నావు కానీ. అంకుల్, కార్డ్స్ ప్రింట్ అయిపోయాయి. సెంటిమెంట్ ప్రకారం సెకండ్ కార్డ్ మీకు ఇద్దామని వచ్చిన. సెకండ్ కార్డ్ ఏంటి? రూథర్ఫోర్డ్. పసుపు పూసి రెండో కార్డు బావగారికి. ఇప్పటికిప్పుడు పసుపడం ఏదే సార్ నీ పసుపు కొంచెం ఫేస్ అంతా పసుపే. ఓ షిట్. ఇంతకుముందు ఉయ్యాల చివరికే కట్టారేంటి? పెళ్ళికి తప్పకుండా రావాలా? సీరియస్లీ? ఏం కావాలి బాబు? టీనా, కాఫీనా? మీ అమ్మాయి అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిపి జాయింట్ గా కార్డులు డిస్ట్రిబ్యూట్ చేద్దామని మా ఆవిడ ఉద్దేశం. సూపర్ రూథర్ఫోర్డ్. లేకపోతే పంటలు అంటే అనుకోవాలి. పొన్నుకుటువా? తలనొప్పిగా ఉంది, రాలేనని చెప్పమ్మా. చెప్పేది నీకే. వెళ్ళి అమ్మాయిని రెడీ చేయి. ఇంతకీ ఎక్కడికి పోతున్నారు బాబు? రూథర్ఫోర్డ్ అంటే ఓల్డ్ అమ్మాయిని తీసుకెళ్తుండావు కదా, చెప్పాల్సిందే. అప్పుడయ్యా వాళ్ళ కాలేజ్కి అంకుల్. కాలేజ్కా? పంపరా? తలనొప్పి అంటుందని. అబ్బో,
బోన్సాయి మరి చెట్లో ఉన్న ఫ్రెండా? పొరికి నాయి. ఇంటికి అయితే వద్దనే వినవు కదా వచ్చి ఇవ్వాల్సిన సజెషన్స్ అని ఇచ్చినట్టేనా? అదే వీడిని ఎలా చేసుకుంటావే ఒకసారి ఆలోచించవే. లైఫ్ లో కాంప్రమైజ్ అవ్వద్దు. ఇలాంటి ఎదవ సలహాలు ఇవ్వడానికే కదా మీలాంటి ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఉండేది. నేనేం ఇవ్వలేదు. అవునులే, నువ్వు తినటానికి తప్ప సలహాలు ఇవ్వడానికి పనికిరావని నాకు అర్థమైంది. హే, పిల్ల భలే ఉంది కదండి. పక్కన వాడు బఫెలోలా ఉన్నాడు. హలో బ్రో, నీ లవర్ నాకు వైఫ్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఫస్ట్ కార్డ్ నీకు ఇద్దామని తీసుకొచ్చా. ఇందా కార్డు. ఇలాంటి లఫుడ్ పనులు చేస్తావని సింథటిక్ కార్డ్తో ప్రింట్ చేయించా. చిరగదు. హలో హలో హలో, అది ఫైర్ ప్రూఫ్ కూడా కాల్దు. పడేస్తే పడుద్దు కదా. కోపమా కోపమా? కొట్టు బ్రో, కొట్టు బ్రో, కొట్టు బ్రో. అసలు నీ నుంచి ఇలాంటి ఎమోషన్ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పిన్ని ఏడాది పేసింగే. అసలు ఇలాంటి టైంలో రేయ్ నువ్వేం చేస్తావో తెలీదు. ఈ అమ్మాయి నా కోడలుగా రావాలి. ఇదే నా మాట. నా మాటే శాసనం. ఇలాంటి పులిహోర డైలాగ్స్ అంటే మీలాంటి మదర్ క్యారెక్టర్ చెప్పాలే చెప్పరే. హరి, నీతో 2 minutes మాట్లాడాలి. హరి, నిన్నే నీతో 2 minutes మాట్లాడి వెళ్ళు. నీ లవర్తో లాస్ట్ టైం మనసిప్పి మాట్లాడుకో. మనసు మట్టుందా? మట్టుందా? ఎన్నా నువ్వు ఎంత ట్రై చేసినా అమ్మాయి మావాడిదేరా. ఏంటో అంత కాన్ఫిడెన్స్? పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. పట్టుదల మీకుందా? డౌటా? మీ పట్టుదలతో ఈ వాటర్ని ఇందులోకి తోసేని చూద్దాం. ఇలాంటి సిల్లీ ఆలియా సొల్లు డైలాగ్ చెప్పకండి అంకుల్. పట్టుదల అనేది పట్టు పురుగులకు బాగుంటుంది, మనకు కాదు. ఎందుకండి వాడి నోట్లో నోరు పెడతారు? లిప్ లాక్ చేద్దాం. గుడ్ టైమింగ్. నీ టైం అయిపోయిందిరా. అంటే